హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాచి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇదైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత వీడియో. అప్పుడు 11 o'clock ఏమో ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా అందరం పడుకుండిపోయాము, అలసిపోయినట్టుండి. ఇక్కడైతే వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకొచ్చుకున్నాను, ఫిష్ పులుసు, అలాగే పిల్లలకైతే గోంగూర పప్పు, ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఫ్రై చేసే తీసుకొచ్చాము అక్కడ నుంచి. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి లైట్గా ఫ్రై చేశాను, కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా అని. ఇంకా రైస్, ఈ బ్యాగ్స్ అన్నీ లగేజ్ తీసుకెళ్ళినవి, అవన్నీ ఇంకా ఆర్గనైజ్ చేసేయాలి. ఇక్కడైతే ఈవినింగ్ కొంచెం పనుండి బయటకు వచ్చాము. వచ్చేటప్పుడు అయితే వెదర్ మంచిగానే ఉంది, కానీ వచ్చిన తర్వాత ఫుల్ క్లౌడీ అయిపోయింది, గాలిదుమ్ము కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు అప్పటికప్పుడే వర్షం కూడా ఇంకా పడ్డదనమాట. ఇంటికి కూడా వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. డైలీ ఇంట్లో అయితే క్రికెట్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, క్రికెట్కి స్టాపే ఉండదు అసలు. వాళ్ళ కోసం ఇంకా వాళ్ళ డాడీ నేను ఇద్దరం ఆడుతూనే ఉండాలన్నమాట. ఇదైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయటకైతే వెళ్తున్నాము డిన్నర్కి. ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ మాది. హస్బెండ్ వచ్చి డిన్నర్కి వెళ్దామని చెప్పేసి అంటే సరే అని అప్పటికప్పుడే బయలుదేరేసాము. ఇక్కడైతే ఫిష్ ఫ్రై తీసుకున్నాము. ఇది తెలిసిన వాళ్ళదే అనమాట రెస్టారెంట్, అక్కడికే వచ్చాము. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది టేస్ట్. పిల్లలు కూడా మంచిగా తిన్నారు, అసలు స్పైసీ లేదు, లైట్గా స్పైసీ ఉంది. వాళ్ళకి కూడా బాగా నచ్చేసింది, మంచిగా తినేసి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. ఇందులో అయితే ఒక 2 days వీడియోస్ అయితే పెట్టినట్టున్నాను. 2 days కూడా సరిగా తీయలేదు, చిన్న చిన్న బిట్స్ తీసావు పెట్టాను. మార్నింగ్ లేవగానే కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వంట కూడా అయిపోతుంది కాబట్టి అవి అన్నీ అయిపోయిన గిన్నెలన్నీ షింక్లో అలా పడేసాను. అవన్నీ క్లీన్ చేసేయాలి వంట అయిపోతే. కానీ ఆ రోజు వంట అయితే పప్పుచారు చేశాను, ఇంకా క్యాబేజ్ ఫ్రై పెట్టాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేస్తే ఇంకా ఇన్ని గిన్నెలే ఉంటాయి కదా. పిల్లలు అయితే ఇంకా తినలేదు, హస్బెండ్ తినేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారో చూడండి బయట. ఇదే పని అన్నమాట. ఇంకా డైలీ హాలిడేస్ అయిపోతే కానీ కొంచెం ఏమన్నా క్రికెట్ ఆడటం బంద్ చేస్తారేమో చూడాలి. ఆఫ్టర్నూన్ హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే లిచీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు సీజన్ కదా, మీరు ఈ లిచీ టేస్ట్ చేశారో లేదో చెప్పండి. ఇంతకుముందు తీసుకొచ్చినవి అయితే లాస్ట్ టైము అవి సీడు చాలా చిన్నగాను, సీడ్ వెంటనే ఊడొచ్చేది కాదు. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేయగానే సీడ్ వచ్చేస్తుంది, చాలా పెద్దగా ఉంది. హైబ్రిడ్ అనుకుంటాను, టేస్ట్ కూడా వేరేలా అనిపించింది. సో ఇదన్నమాట ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.